అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్. జూన్ 12 మధ్యాహ్నం 1:40 అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్లే దాదాపు 242 మందితో ట్రావెల్ అవుతున్న బోయింగ్ 787 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే 625 అడుగుల ఎత్తు నుంచి డాక్టర్స్ ఉండే హాస్టల్ భవనం మీద కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఒక్కరు తప్ప మిగతా వారందరూ చనిపోయారని చెప్తున్నారు. దేశంలోనే ఇదే అతిపెద్ద విమాన ప్రమాదం. చనిపోయిన వాళ్ళలో మన దేశస్తులతో పాటు బయట దేశస్తులు, మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎన్నెన్నో ఆశలతో తమ గమ్యస్థానాన్ని చేరుస్తుందనుకున్న విమానం గగనతలం నుంచి కూలి కానరాని గమ్యానికి చేర్చింది. కారణాలేవైనా వాళ్ళైతే ఇక తిరిగిరారు. జీవితం క్షణంలోనే మారిపోతుందని ఈ ఘటన ద్వారా కాలం మరొక్కసారి మనకి తెలియజేసింది. కాబట్టి ఇకనైనా కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్యలు, స్వార్థాలు వదిలి మానవత్వంతో బ్రతుకుదాం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలానే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.